టీడీపీ జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. జైలులో ఉన్నప్పుడు అమావాస్య రోజు వారి పొత్తు కుదిరిందని, ఈ పొత్తు చివరిదాకా ఉండటం అనుమానమేనన్నారు. ఇక సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలిసి తెలియక మాట్లాడుతున్న షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపైన ప్రస్తుతం మనతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సిద్ధం సభలు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? మనకి 1వ తేదీన గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరులో కూడా సభ జరగబోతుంది. ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది? సిద్ధంకి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచనల్ని, ఆయన ఇచ్చే దిశా నిర్దేశాన్ని ప్రతి ఒక్కళ్ళు భుజాన్ని వేసుకుని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్ని కొత్త వరవడిగా మార్చి పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గానికి నేను 3,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టున్నాం. ఇప్పుడు దాకా సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే ఇంకా మేము ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ కేవలం 700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎంత దాచుకో పంచుకో గాది కింద పందికొక్కుల్లా తినేశారన్నది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పొత్తుకు సంబంధించి కూడా వాళ్ళ పొత్తులో మీరు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తాను అనేది కొంత ఆవేశభరితంగా సాగుతున్న పరిణామాలు ఎలా చూడొచ్చు ఈ పొత్తులు? నేను ఆ రోజునే అనుకున్నాను, ఏదైతే జైల్లో కలయిక, దొంగల కలయిక లాగా ఉందది, ప్లస్ బయటకు వచ్చి అమావాస్య రోజున పొత్తు ప్రకటించాడు ఆయన. ఈ అమావాస్య పొత్తే అనుకున్నాను, అమావాస్య పొత్తులాగే జరుగుతూ ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల వచ్చిన తర్వాత నేరుగా మీ పార్టీ అధినేతపైనే ప్రత్యేకించి విమర్శలు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈరోజు ప్రమాణాలు చేయడానికి మీరు సిద్ధమా అని కూడా సవాల్ ఇస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీన్ని ఎలా చూడచ్చు? చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది ఆవిడ. అంచేత చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నాడో అదే చదువుతూ ఉంది ఆవిడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, పథకాలు ఇవన్నీ పెద్ద అభివృద్ధి. ఇవాళన్నీ ఒకసారి ఆవిడకి తెలియజేయాలి. మనం తెలియకుండా తింగరతనంతో మాట్లాడుతుంది ఆవిడ. ఆవిడకి ఏమీ తెలియదు, ఏదో వచ్చింది, ఏదో చదివేస్తుంది అంతే. దానికి సంబంధించి ఏపీ రాజకీయాలపైన సంబంధించి కూడా అటు టీడీపీ జనసేన పొత్తు అమావాస్య పొత్తులాగానే ఉంటుందనేది కూడా మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు షర్మిల చేస్తున్న కామెంట్స్ పైన తెలిసి తెలియక చేస్తున్న వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ.